And now let me invite our hero, Maska Das. సాంగ్ పేరు గలీజే బట్ మా ఇంటెన్షన్స్ కాదు. డెఫినెట్గా యాక్చువల్లీ మేము 2-3 days బ్యాక్ ఫిలిం చూసాము. హోపింగ్ ప్రేమ ఇష్క్ కాదల్ హుషారు మేకర్స్ చేసిన ఫిలిం ఇది. సో హోప్ఫుల్లీ ద ట్రెండ్ కంటిన్యూస్ అండ్ వీరైతే దానికంటే కొంచెం ఎక్కువే. విషెస్ లక్, వీఆర్ వెరీ ఎక్సైటెడ్. అందరం కొత్త వాళ్ళమే ఆల్మోస్ట్. వీ ఆల్ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్, మీడియా, ఆడియన్స్ అందరూ. Thank you so much and thanks for Harshvardhan garu again for this beautiful song. Thank you so much. నేను ఇప్పుడే చూసాను గలీజ్ సాంగ్, చాలా నచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎందుకు అంత నర్వస్నెస్? థ్యాంక్ యూ ఫర్ లాంచింగ్ దిస్ సాంగ్, గలీజ్ సాంగ్. ఇది ఒక యాక్చువల్లీ ఎమోషనల్ సాంగ్, కాకపోతే విత్ అ ట్విస్ట్ అనమాట. సో ఆ పాట మేము ఫస్ట్ ప్లాన్ చేసినప్పుడు మా విక్రమన్న చెప్పినప్పుడు కూడా మాకు చాలా క్రేజీ థాట్ అనిపించింది. ఎందుకంటే జస్ట్ సాంగ్ సాడ్ పార్ట్ వినకపోతే ఎవరు అది ఒక సాడ్ సాంగ్ అనుకోరు. అంటే మా ఓల్డ్ సిటీలో ఎట్లుంటుందంటే, అరే ఏం గలీజ్ వాడినవరా అంటారు. అంటే గలీజ్ ఇన్ ద సెన్స్ దానికి ఒక పాజిటివ్ మీనింగ్ ఉంటుంది, దట్ ఎంత మస్తు వాడినావు అని. సో అట్లా ఐ వాంట్ టు కంగ్రాచులేట్ యూజింగ్ గలీజ్ వర్డ్. సో కంగ్రాచులేషన్స్ టు గలీజ్ ప్రొడ్యూసర్ అండ్ కంగ్రాచులేషన్స్ టు అవర్ ఓన్ ఇన్స్పైరింగ్ విశ్వక్ సేన్, హూ అంటే చాలామంది యంగ్ యాక్టర్స్ తనని ఇన్స్పైర్ అవుతూ మూవీస్ చేస్తూ ఉంటారు. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ సార్, నాకు కూడా తెలుసు రాహుల్ చిన్న సినిమా పెద్ద సినిమా, పెద్ద హీరో చిన్న హీరో అవి చూడ్డు. ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిన వాళ్ళలో ఎస్పెషల్లీ హైదరాబాద్ వాళ్ళు మా ఊడు అని ఫీల్ అయ్యేది నన్ను రాహుల్ని అనుకుంటా. సో గుడ్ టు సీ యూ రాహుల్. అండ్ సినిమా విషయానికి వస్తే ఈరోజు ఎందుకు కొంచెం ఎనర్జీ ఎక్కువ ఉంది అంటే, వీళ్ళ నలుగురిని చూస్తుంటే నాకు ఈ నగరానికి ఏమైంది డేస్ అన్ని గుర్తు వస్తూ ఉండే. సో ఎస్పెషల్లీ అక్కడ కూర్చున్నాను సేపు తెలియకుండా ఒక స్మైల్ వస్తుండే ఫేస్ మీద. చాలా బాగున్నారు బాయ్స్ నలుగురు సినిమాలో చూడడానికి, అంటే గర్ల్స్ కూడా బాగానే ఉన్నారు. సో బాగా డబ్బులు రావాలి సార్ మీకు. అండ్ విక్రమ్, నేను పాగల్ సినిమా అప్పటి నుండి ఐ బీన్ సీయింగ్ బెక్కంగా అసలు ఊగిపోతుంటారు. రోటీ కమడా రొమాన్స్ అనగానే ఊగిపోతుంటాడు ఆయన. సో డెఫినెట్లీ థియేటర్లో కూడా ఊగిపోవాలనుకుంటున్నాం.